ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు రాలో ఏమేం జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్టార్టింగ్‌లోనే మన నయోమి వచ్చిందన్నమాట. న్యూ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ నయోమి వచ్చిందన్నమాట. సో, నయోమి రింగ్‌లోకొచ్చిన వెంటనే ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ జేసినారు. యూ డిజర్వ్ ఇట్ అన్నారు. బట్ మన నయోమి మాత్రం ఫ్యాన్స్ అందరిని ఎక్కిరించేసింది. అంటే మీరందరూ నేను టిఫనీ స్టాటన్ పైన క్యాష్ ఇన్ చేస్తా అని అనుకున్నారు గదా! సో, మీరందరూ ఫూల్స్ అయినారు. మీరు నన్ను చాలా అంటే చాలా తక్కువగా అంచనా వేసినారు. నేను ముందే చెప్పినాను. మీ అందరికీ ముందే చెప్పినాను. నేనేం చేస్తానో మీ అందరికీ తెలియదు. సో, నేను చాలా అంటే చాలా క్లియర్‌గా ఉన్నానని చెప్పినాను. అండ్ మీరెవ్వరూ నమ్మలేదు. అండ్ ఇప్పుడు నేను స్మాక్‌డౌన్‌తో చాలా అంటే చాలా విసిగిపోయినాను. అంటే బియాంకా బెల్లర్, జేడ్ కార్గిల్ నేనేమో వాళ్ళ సైడ్ ఉన్నాను. బట్ వాళ్ళు మాత్రం నన్ను వాడుకున్నారు. అంటే నన్నొక థర్డ్ వీల్‌లా చూసినారు. అండ్ ఈ ఎవల్యూషన్‌లో జేడ్ కార్గిల్ నా పైన అప్పర్ హ్యాండ్ సాధించినా అనుకుంది. ఇప్పుడు చూడండి, మీరే చూడండి అప్పర్ హ్యాండ్ ఎవరిదుంది? నేనొక న్యూ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌ని. అండ్ జేడ్ కార్గిల్ నథింగ్ అన్నట్టుగా జేడ్ కార్గిల్‌ని ఎక్కిరించేస్తది. అండ్ నేను క్లియర్‌గా చెప్తున్నాను, ఇక్కడున్న రా వుమెన్ సూపర్ స్టార్స్ అందరికీ ఎవరైనా నా ముందుకొచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి రండి అని వార్నింగ్ అయితే ఇచ్చేస్తదన్నమాట నయోమి రాలో ఉన్న సూపర్ స్టార్స్ అందరికీ. అంతలోనే అక్కడికి మన రియా రిప్లీ వస్తది. రియా రిప్లీ చాలా అంటే చాలా కోపంలో వస్తదన్నమాట. సో, రింగ్‌లోకొచ్చిన తర్వాత రియా ఏమంటదంటే, నాకు ఈ ఎవల్యూషన్‌లో 2 గోల్స్ ఉండేవి. అదేందంటే, ఒకటి ఇయో స్కైని ఓడించడం అండ్ ఇంకొకటి నా వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని నా దగ్గరికి తెచ్చుకోవడం. నా 2 గోల్స్‌ని నువ్వు నాశనం చేసినావు. నీ వల్ల మొత్తం నాశనం అయిపోయిందని మన రియా రిప్లీ చెప్తది. అండ్ నువ్వైతే టైటిల్‌ని గెలిచినావు. సరే, నీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. కానీ నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ నాకు కావాలని చెప్తదన్నమాట రియా రిప్లీ. అండ్ అంతలోనే అక్కడికి ఇయో స్కై వచ్చేస్తదన్నమాట. సో, ఇయో స్కై వచ్చి సేమ్ థింగ్ ఇదే చెప్తది. నీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్ నాది, నాకు కావాలని చెప్తదన్నమాట. ఇక వీళ్ళు ముగ్గురు ఆర్గ్యూ చేసుకుంటారు. మన నయోమి చెప్తది, అంటే మీరు నా వెనకాల ఉండండి, లైన్‌లో ఉండండి. మీరు ఇక్కడికొచ్చి నాకు ఛాంపియన్‌షిప్ కావాలంటే కుదరదు అన్నట్టుగా నయోమి అంటదన్నమాట. ఇక వీళ్ళు ముగ్గురు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. అండ్ అంతలోనే మన ఆడమ్ పియర్స్ వస్తారన్నమాట. ఆడమ్ పియర్స్ వచ్చి ఏమంటారంటే, సో లేడీస్ కొంచెం మీరు ఆగండి. మీరు ఎవల్యూషన్‌లో చాలా అంటే చాలా కిరాక్‌గా ఫైట్ చేసినారు. మీ బెస్ట్ ఫైట్ ఇచ్చినారు. అండ్ ముందు మనకి సమ్మర్ స్లామ్ ఉంది. సమ్మర్ స్లామ్ అనేది బిగ్గెస్ట్ ఈవెంట్. ఎందుకంటే మనకి 2 రోజుల సమ్మర్ స్లామ్ ఉంది. సో, ఈ 2 రోజుల సమ్మర్ స్లామ్‌లో ఒక పెద్ద మ్యాచ్ కావాలి. సో, ఆ పెద్ద మ్యాచ్‌ని నేను ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నానని మన ఆడమ్ పియర్స్ చెప్తారు. ఈ సమ్మర్ స్లామ్‌లో రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కై వర్సెస్ నయోమి మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుందని మన ఆడమ్ పియర్స్ అఫీషియల్ చేస్తారన్నమాట. సో, ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్‌లో రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కై వర్సెస్ నయోమి మధ్య మ్యాచ్ జరగబోతుంది. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. మ్యాచ్ కార్డ్‌ని కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ సెట్ చేసేసింది. మీరు స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మనకి కబుకి వారియర్స్ వర్సెస్ రక్వెల్ రోడ్రిగెజ్ అండ్ రోగ్జెన్ పెరెజ్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే డామినిక్ మిస్టీరియో ఇంటరప్ట్ చేస్తారనమాట. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో మన కబుకి వారియర్స్ ఓడిపోతారు. అండ్ ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు, రక్వెల్ రోడ్రిగెజ్ అండ్ రోగ్జెన్ పెరెజ్. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మనకి పాల్ హెమన్, బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ కనిపిస్తారనమాట. మన జాకీ పాల్ హెమన్‌ని అడుగుతది సెత్ రాలిన్స్ కండిషన్ ఎలా ఉంది అని. సో, అప్పుడు పాల్ హెమన్ ఏమంటారంటే, సెత్ రాలిన్స్ హెల్త్ అప్డేట్ ఇంకా రాలేదు. అండ్ ఈ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ నెక్స్ట్ జూన్ దాకా, అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా ఇక్కడే ఉంటది. అంటే సెత్ రాలిన్స్ దగ్గరే ఉంటదని మన పాల్ హెమన్ కన్ఫర్మ్ చేస్తారనమాట. అండ్ ఇందులో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదన్నమాట. ఎందుకంటే ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ఒకసారి గెలిస్తే 1 ఇయర్ దాకా ఉంటది. అంటే దాన్ని 1 ఇయర్ దాకా క్యాష్ ఇన్ చేసుకోవచ్చు. సో, మనకి ఎప్పుడైనా మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జూలైలో ఉంటది గదా! సో, జూలై వరకు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం గెలిచిండు గదా మన సెత్ రాలిన్స్. నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేసు సెత్ రాలిన్స్ దగ్గరనే ఉంటది. అప్పటిదాకా ఎప్పుడైనా క్యాష్ ఇన్ చేసుకోవచ్చన్నమాట. సో, అదే మన పాల్ హెమన్ కన్ఫర్మ్ చేసినారు. అండ్ నెక్స్ట్ ఎల్ఏ నైట్‌కి ఇంటర్వ్యూ జరుగుతదన్నమాట. సెత్ రాలిన్స్ ఇంజ్యూరీ గురించి అడుగుతారు. అండ్ అప్పుడు మన ఎల్ఏ నైట్ చెప్తారు, సెత్ రాలిన్స్ నువ్వు చాలా అంటే చాలా తొందరగా రికవరీ అవ్వాలి. అండ్ నేను ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో హర్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే నిన్ను హర్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ నీ అంత నువ్వే హర్ట్ అయిపోయినావని ఒక టైప్‌లో ఎక్కిరించేస్తారన్నమాట మన ఎల్ఏ నైట్. అండ్ దాని తర్వాత మన ఎల్ఏ నైట్ తన మ్యాచ్ గురించి మాట్లాడతారు. సో, నేను ఈ గాంట్లెట్ మ్యాచ్‌లో గెలుస్తాను. అండ్ నేను సమ్మర్ స్లామ్‌లో టైటిల్ కోసం ఫైట్ చేస్తా అని మన ఎల్ఏ నైట్ చెప్తారన్నమాట. సో, ఇక్కడితో మన ఎల్ఏ నైట్ ఇంటర్వ్యూ అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి బెక్కీ లించ్ వర్సెస్ లైరా వాల్కేరియా మధ్య 2 ఔట్ ఆఫ్ 3 ఫాల్స్ ఔట్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయిన సూపర్ స్టార్ మన బెక్కీ లించ్‌కి ఛాలెంజ్ చేస్తారు.
సమ్మర్ స్లామ్ కోసం అండ్ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం అన్నమాట. సో ఈ మ్యాచ్ బాగుంది అండ్ ఈ మ్యాచ్ చాలా చాలా ఎక్కువసేపు వచ్చిందన్నమాట. అండ్ మ్యాచ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే. ఫైనల్గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మన లైరా వాల్కేరియా విన్ అయిందన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే మన బెక్కీ లించ్ రింగ్లోకి వస్తుంది, మన లైరాకి ఫేస్ టు ఫేస్ నిల్చుంటుంది. సో మ్యాచ్ కూడా అఫీషియల్ అయిపోయింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు, మన బెక్కీ లించ్ వర్సెస్ లైరా వాల్కేరియా మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఫర్ సమ్మర్ స్లామ్ కోసం. అండ్ నెక్స్ట్ నిక్కీ బెల్లా వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ కూడా కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో పైపర్ నివెన్ ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది మన నిక్కీ బెల్లాకి. అండ్ ఆల్బా ఫైర్ కూడా ఇంటరప్ట్ చేస్తుంది, వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తుంది మన నిక్కీ బెల్లా. అండ్ ఫైనల్గా ఈ మ్యాచ్లో కూడా విన్ అవుతుంది అన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత పైపర్ నివెన్, ఆల్బా ఫైర్ నిక్కీ బెల్లా పైన అటాక్ చేస్తారు. అండ్ అప్పుడు నిక్కీ బెల్లాకి హెల్ప్ చేయడానికి స్టెఫనీ వాకేర్ వస్తుంది అన్నమాట. సో స్టెఫనీ వాకేర్ వచ్చి వాళ్ళందరి పైన అటాక్ చేస్తుంది అండ్ నిక్కీ బెల్లాతో చేయగలుపుతుంది. సో ఇక్కడతో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ స్టెఫనీ వాకేర్ ఎందుకు వస్తుంది అంటే ఈ మ్యాచ్ కన్నా ముందు స్టెఫనీ వాకేర్ని చెల్సీ గ్రీన్ ఇన్సల్ట్ చేస్తుంది అన్నమాట. అందుకనే స్టెఫనీ వాకేర్ వస్తుంది అండ్ మన నిక్కీ బెల్లాకి హెల్ప్ చేస్తుంది. అండ్ మేబీ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయినా అవ్వచ్చు ఇన్ ఫ్యూచర్లో, స్టెఫనీ వాకేర్ నిక్కీ బెల్లా వర్సెస్ పైపర్ నివెన్ అండ్ మన చెల్సీ గ్రీన్ మధ్య. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో మన యాడమ్ పియర్స్ కనిపిస్తారన్నమాట. మన న్యూ డే మెంబర్స్ చెప్తారు, నేను నీకు గిఫ్ట్ ఇస్తాను, నువ్వు నాకు నా రీమ్యాచ్ కావాలని చెప్తారనమాట న్యూ డే మెంబర్స్. అప్పుడు ఒక విగ్ తీసుకొస్తారు, ఒక హ్యూమన్ హెయిర్ విగ్ తీసుకొస్తారనమాట యాడమ్ పియర్స్ కోసం. అంటే ఇది నీకు గిఫ్ట్ ఇస్తున్నాను, నువ్వు నాకు రీమ్యాచ్ ఇవ్వాలని అంటారు. అండ్ అప్పుడు మన యాడమ్ పియర్స్ ఏమంటారంటే, అంటే మీకు రీమ్యాచ్ వస్తుంది, అంటే మీరు ఎర్న్ చేసుకోవాలి అని మన యాడమ్ పియర్స్ చెప్తారన్నమాట. అండ్ ఆ విగ్ని విసిరి పడేస్తారు అండ్ ఒక టైప్లో ఎక్కిరించేస్తారు. అంటే మన యాడమ్ పియర్స్కి గుండుంది, బట్టతలు ఉంది అన్నట్టుగా ఎక్కిరించేస్తారు. అందుకనే మన యాడమ్ పియర్స్కి కోపం వస్తుంది, ఆ విగ్ని విసిరి పడేస్తారు. మీకు రీమ్యాచ్ కావాలంటే మీరు ఎర్న్ చేసుకోవాలని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. అంతలోనే మన జడ్జిమెంట్ డే మెంబర్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఎరీనా నుండి వెళ్ళిపోతారు. యాడమ్ పియర్స్ ఆపి చెప్తారు, అంటే యాడమ్ పియర్స్ చెప్తారు, అంటే మీరు ఈరోజు మ్యాచ్లో విన్ అయినారు కదా, దానికి కంగ్రాచులేషన్స్ చెప్తారు. అండ్ డామ్, నువ్వు నీ టైటిల్ని డిఫెండ్ చేసుకోవాలి సమ్మర్ స్లామ్లో అని చెప్తారు. అప్పుడు డామ్ ఏమంటాడంటే, చూడు నేను ఇంకా మెడికల్లీ క్లియర్ అవ్వలేదు, నా సర్టిఫికేట్ చూడు అన్నట్టుగా ఆ పేపర్ చూస్తారన్నమాట మన డామినిక్ మిస్టీరియో. అండ్ అప్పుడు యాడమ్ పియర్స్ చెప్తారు, నువ్వు సమ్మర్ స్లామ్లో నువ్వు నీ టైటిల్ని డిఫెండ్ చేయాల్సిందే ఏజే స్టైల్స్తో. అండ్ ఇప్పుడు నువ్వు మెడికల్లీ క్లియర్ అయిపోయావు, నేను చూసుకున్నాను ఇదంతా అని చెప్తారన్నమాట యాడమ్ పియర్స్. ఈ మాట చెప్పి యాడమ్ పియర్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. మన డామినిక్ మిస్టీరియో చాలా కోపం అయిపోతారన్నమాట. అండ్ ఇప్పుడు ఏజే స్టైల్స్తో నా టైటిల్ని డిఫెండ్ చేసుకోవాలని. అండ్ అప్పుడే అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఫిన్ బ్యాలర్ చెప్తారన్నమాట, ఏం కంగారు పడకు మనం చూసుకుందామని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. మన డామినిక్ మిస్టీరియో ఏజే స్టైల్స్ని చూస్తారన్నమాట. అక్కడ ఏజే స్టైల్స్ కూర్చుంటారు. మన ఏజే స్టైల్స్ దేవునికి మొక్కుతారన్నమాట. అంటే ఏమని మొక్కుతాడంటే, అమ్మయ్య నాకు మ్యాచ్ ఇచ్చినావు, అంటే డామినిక్తో మ్యాచ్ ఇచ్చినావు సమ్మర్ స్లామ్లో ఐసీ టైటిల్ కోసం ఫైట్ చేసేందుకని మన ఏజే స్టైల్స్ గాడ్కి ప్రే చేస్తూ ఉంటాడు. అండ్ మన డామినిక్ మిస్టీరియో చూసి కొంచెం షాక్ అవుతాడు. మన డామ్ ఏమంటాడంటే, దేవుడా ఈ ఏజే స్టైల్స్తో నన్ను కాపాడు, ఈ మ్యాచ్ జరగకుండా చెయ్యి అన్నట్టుగా మన డామినిక్ మిస్టీరియో ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతారన్నమాట. సో ఈ సెగ్మెంట్ కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ రూసెవ్ అండ్ షీమస్ మధ్య ఒక చిన్న ఫేస్ టు ఫేస్ చూపించినారన్నమాట. ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరుగుతుందని. అండ్ నెక్స్ట్ మనకి మన రింగ్ జనరల్ గుంతర్ రింగ్లోకి వస్తారన్నమాట. గుంతర్ రింగ్లోకి వచ్చి ఏమంటారంటే, సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో నేను గోల్డ్బర్గ్కి రిటైర్మెంట్ మ్యాచ్లో ఫైట్ చేసినాను అని ఈ టైప్లో గుంతర్ చెప్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ గోల్డ్బర్గ్ అని చాంట్ చేస్తారు. అండ్ అప్పుడు గుంతర్ ఏమంటారంటే, మీ గోల్డ్బర్గ్ ఇక్కడ లేడు, ఇక గోల్డ్బర్గ్ ఇక్కడికి రాడు అని ఫ్యాన్స్ అందరికీ గట్టిగా చెప్తారన్నమాట. అండ్ నేను ఈ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్లో గోల్డ్బర్గ్కి ఇచ్చి పడేసినాను. అండ్ అప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఫ్యాన్స్ కొంచెం హేట్ చేస్తారన్నమాట. అండ్ గుంతర్ కూడా ఫ్యాన్స్ని తిడతారు. అండ్ నెక్స్ట్ మన గుంతర్ ఏమన్నారంటే, హూ ఈజ్ నెక్స్ట్ ఫర్ రింగ్ జనరల్ గుంతర్ అని అంటారన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు, నా కోసం నెక్స్ట్ అపోనెంట్ ఎవరు అన్నట్టుగా ఈ టైప్లో మన రింగ్ జనరల్ గుంతర్ అంటారు. అండ్ దాని తర్వాత గుంతర్ ఏమంటారంటే, సో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈరోజు మ్యాచ్ ఉంది కదా గాంట్లెట్ మ్యాచ్, ఆ మ్యాచ్లో విన్ అయిన సూపర్ స్టార్తో నేను ఫైట్ చేయాలి. అండ్ ఎవరు విన్ అయినా నాకు పడదు, ఎందుకంటే సమ్మర్ స్లామ్లో నేను ఎవరినైనా ఓడించగలను అన్నట్టుగా మన గుంతర్ చెప్తారన్నమాట. అండ్ ఇక అంతలోనే మన బ్రాన్ బ్రేకర్, పాల్ హెమన్ రింగ్లోకి వచ్చేస్తారు. సో పాల్ హెమన్ ఫస్ట్గా గుంతర్తో చేయగలుపుతారన్నమాట, షేక్ హ్యాండ్ తీసుకుంటారు. అండ్ మన పాల్ హెమన్ మాట్లాడుతూ ఉంటారు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ మై నేమ్ ఈజ్ పాల్ హెమన్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడు గుంతర్ ఏమంటారంటే,
సో నేను మాట్లాడింది అయిపోయింది. అంటే నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు అని మన గుంతర్ చెప్తారన్నమాట. అండ్ నేను వెళ్తున్నా అని కూడా చెప్తారు. అండ్ గుంతర్ వెళ్తూ ఉంటారు. బట్ మన బ్రాన్ బ్రేకర్ ఆపేస్తారు. అండ్ మన గుంతర్ కూడా ఆగిపోతారన్నమాట. అండ్ మన పాల్ హేమన్ ఏం చెప్తారంటే, సో చూడు ఈ గాంట్లెట్ మ్యాచ్‌లో బ్రాన్ బ్రేకరే గెలుస్తాడు. అండ్ నీకు తెలుసా గుంతర్, బ్రాన్ బ్రేకర్ ఒక బిగ్ డాగ్. ఈ యార్డ్ ఇది బ్రాన్ బ్రేకర్ యార్డ్. అండ్ బ్రాన్ బ్రేకర్ ఒక స్టైనర్. అండ్ నువ్వు గోల్డ్బర్గ్‌ని ఓడించినావు కదా! గోల్డ్బర్గ్ స్పియర్ కంటే సాలిడ్‌గా ఉంటది బ్రాన్ బ్రేకర్ స్పియర్. అండ్ నీకు ఈ సమ్మర్ స్లామ్‌లో తెలుస్తది అని మన పాల్ హేమన్ గుంతర్‌తో అంటారన్నమాట. అండ్ ఈరోజు గాంట్లెట్ మ్యాచ్‌లో బ్రాన్ బ్రేకర్ విన్ అవుతాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ సమ్మర్ స్లామ్‌లో నిన్ను ఓడిస్తాడు. అండ్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్ అయిపోతాడు. అండ్ చాలా రోజుల కాలం ఆ టైటిల్ బ్రాన్ బ్రేకర్ దగ్గరనే ఉంటది అని మన పాల్ హేమన్ చెప్తాడన్నమాట. అండ్ బ్రాన్ బ్రేకర్ ఫ్యూచర్ ఆఫ్ ద ఇండస్ట్రీ, బ్రాన్ బ్రేకర్ ఈజ్ నెక్స్ట్ బిగ్ థింగ్ అని మన పాల్ హేమన్ చెప్తాడన్నమాట. అండ్ దాని తర్వాత మన గుంతర్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. బ్రాన్ బ్రేకర్ సైడ్ ఇచ్చేస్తాడు. గుంతర్ కూడా వెళ్ళిపోతారన్నమాట. అండ్ ఇది సెగ్మెంట్ కొంచెం షాకింగ్‌గా ఉంది. ఎందుకంటే మన పాల్ హేమన్ ఎట్ ద సేమ్ టైమ్ రోమన్ రైన్స్ ఏ విధంగా వచ్చిండో అదే విధంగా చూపిస్తాడన్నమాట. బ్రాన్ బ్రేకర్‌ని ఒక బిగ్ డాగ్‌లా మారుస్తా. అండ్ బ్రాన్ బ్రేకర్ నెక్స్ట్ బిగ్ థింగ్. అండ్ బ్రాన్ బ్రేకర్ అంటే మన రోమన్ రైన్స్ అంటాడు కదా, దిస్ ఈజ్ మై యార్డ్ అని. సో ఇప్పుడు సేమ్ అదే ఇది బ్రాన్ బ్రేకర్ యార్డ్ అన్నట్టుగా పాల్ హేమన్ మెన్షన్ చేస్తాడన్నమాట. సో ఇది కొంచెం షాకింగ్‌గా అనిపించింది. అండ్ దాని తర్వాత మన గుంతర్ వెళ్ళిపోతారు. అండ్ ఇక గాంట్లెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతదన్నమాట. సో ఫస్ట్‌గా మన పెంటాగాన్ వస్తారు. పెంటాగాన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ జరుగుతది. సో ఈ మ్యాచ్‌లో మన బ్రాన్ బ్రేకర్ పెంటాగాన్‌ని ఓడిస్తాడు. అండ్ దాని తర్వాత మన ఎలియన్ నైట్ వస్తాడన్నమాట. ఎలియన్ నైట్‌ని కూడా మన బ్రాన్ బ్రేకర్ ఓడిస్తాడు. అండ్ దాని తర్వాత మన మెయిన్ ఈవెంట్ జెవుసో వస్తాడు. సో వచ్చి రాగానే బ్రాన్ పైన అటాక్ చేస్తాడు. అండ్ మన జెవుస్ మ్యాక్సిమం ట్రై చేస్తాడు బాస్. అంటే 2 సూపర్ కిక్లు కొట్టి స్పియర్ కొడతాడు. ఆల్మోస్ట్ మ్యాచ్ ఎండ్ అయిపోయింది అనుకున్నాం. బట్ మన బ్రాన్ బ్రేకర్ కిక్అవుట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఫ్లాష్కి వెళ్తాడు. సో ఆ ఫ్లాష్కి వెళ్ళే టైంలో మన బ్రాన్సన్ రీడ్ వస్తాడు. బ్రాన్సన్ రీడ్ వచ్చి జెవుసోని లాగేస్తాడు అనమాట. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన బ్రాన్ బ్రేకర్ జెవుసోకి స్పియర్ కనెక్ట్ చేస్తాడు, కవర్ చేస్తాడు, పిన్ కౌంట్ అయిపోతుంది. మన జెవుసో కూడా ఎలిమినేట్ అయిపోతాడు. అండ్ దాని తర్వాత బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ వస్తాడనమాట. సీఎం పంక్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరుగుతుంది. సో మన సీఎం పంక్ టఫ్ ఫైటే ఇస్తాడు బ్రాన్ బ్రేకర్కి. ఆయన మళ్ళీ బ్రాన్సన్ రీడ్ అక్కడే ఉంటాడు కదా, బ్రాన్సన్ రీడ్ ఇంటరప్ట్ చేస్తాడు, మన సీఎం పంక్ పైన అటాక్ చేస్తాడు. ఆయన మన సీఎం పంక్కి హెల్ప్ చేయడానికి మళ్ళీ మన జెవుసో వస్తాడనమాట. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ ఓటీసీ అని చాన్ చేస్తారు. బట్ మన జెవుసో వచ్చి మన సీఎం పంక్కి హెల్ప్ చేస్తాడనమాట. బ్రాన్సన్ రీడ్ మన సీఎం పంక్ పైన అటాక్ చేస్తున్నప్పుడు సో మన జెవుసో బ్రాన్సన్ రీడ్ని బయటకు తీసుకెళ్ళి కొడతాడు. అండ్ మన బ్రాన్ బ్రేకర్ సీఎం పంక్కి స్పియర్ ఇద్దామని చూస్తాడు. ఇక అంతలోనే మన సీఎం పంక్ బ్రాన్ బ్రేకర్ని ఆపేసి జీటీఎస్ కనెక్ట్ చేస్తాడనమాట, కవర్ చేస్తాడు, పిన్ కౌంట్ అయిపోతుంది. మన సీఎం పంక్ ఈ మ్యాచ్లో విన్ అవుతాడు. సో ఫైనల్లీ సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మధ్య మ్యాచ్ జరగబోతుంది వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం సమ్మర్ స్లామ్లో. అండ్ గుంతర్ కూడా ఈ మ్యాచ్ని లైవ్ చూస్తాడన్నమాట. సీఎం పంక్ గుంతర్కి చేయి చూపిస్తాడు. అండ్ ఇక రింగ్ రోప్స్ ఎక్కి సెలబ్రేట్ చేస్తాడన్నమాట. అండ్ ఇక రింగ్ దిగగానే బ్రాన్సన్ రీడ్ వచ్చి మళ్ళీ అటాక్ చేస్తాడు మన సీఎం పంక్ పైన. అండ్ మళ్ళీ జెవుసో వస్తాడు. జెవుసో వచ్చి బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ మన బ్రాన్ బ్రేకర్ లేస్తాడనమాట. బ్రాన్ బ్రేకర్ లేచి సీఎం పంక్ పైన అండ్ జెవుసో పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ మన బ్రాన్సన్ రీడ్ ఇద్దరికి, జెవుసోకి అండ్ సీఎం పంక్కి సునామీ ఇద్దామని అంటే రెడీ అవుతుంటారు అనమాట. మన పాల్ హేమన్ చెప్తాడు ఈ రింగ్ రోప్స్ ఎక్కి సునామీ కనెక్ట్ చేయమని చెప్తారు. అండ్ మన బ్రాన్సన్ రీడ్ కూడా రెడీ అవుతాడు. అంతలోనే ఇక థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. అవర్ TC1 మన ట్రైబల్ చీఫ్ 1ది. సో రోమన్ రైన్స్ ఫైనల్ ఈరోజు రాలో వచ్చిందనమాట. రోమన్ రైన్స్ వచ్చి మన బ్రాన్సన్ రీడ్కి ఒక సాలిడ్ సూపర్ మ్యాన్ పంచ్ కనెక్ట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ని లావట్టి ఎత్తి పడేస్తాడన్నమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ బ్రాన్సన్ రీడ్ వస్తాడు. బ్రాన్సన్ రీడ్ వచ్చి మళ్ళీ అటాక్ చేద్దామని చూస్తాడు. బట్ మన రోమన్ రైన్సే బ్రాన్సన్ రీడ్ని లావట్టి ఎత్తేస్తాడన్నమాట. అండ్ దాని తర్వాత మన రోమన్ రైన్స్ బ్రాన్ బ్రేకర్కి ఒక సాలిడ్ సూపర్ మ్యాన్ పంచ్ కనెక్ట్ చేస్తాడు. అండ్ మన బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్ రింగ్ బయటకు వెళ్ళిపోతారన్నమాట. మన రోమన్ రైన్స్ జెవుసోని చేపట్టి పైకి లాబడతారు. అండ్ సీఎం పంక్ అక్కడనే ఉంటాడు. సీఎం పంక్ని చూస్తాడు. బట్ మన రోమన్ రైన్స్ సీఎం పంక్కి చెయ్యడనమాట. సీఎం పంకే చెయ్యిద్దామని చూస్తాడు. సో సీఎం పంకే తనంతా తానుగా లేస్తాడనమాట. అండ్ వాళ్ళు ముగ్గురు నిలబడి చూస్తారు. మన రోమన్ రైన్స్ అయితే సీఎం పంక్కి చేయగలపరు. అండ్ మన రోమన్ రైన్స్ సీఎం పంక్ జెవుసో రింగ్లో ఉంటారన్నమాట. వాళ్ళు రింగ్ బయట ఉంటారు. మన బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్ రింగ్ బయట ఉంటారు. ఫుల్ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు అన్నమాట.
సో ఇక్కడే ఈరోజు అయిపోయింది అండ్ ఫైనల్లీ రోమన్ రీన్స్ రిటర్న్ చేసిండనమాట. అండ్ నేనైతే ఇక లాస్ట్ వరకు చూస్తున్నా రాడనుకున్నాను, బట్ ఫైనల్లీ రోమన్ రీన్స్ రిటర్న్ చేసిండు. చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పాలి రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం అయితే. మెయిన్ ఏంటంటే ఏ మ్యాచ్లో ఫైట్ చేస్తారని చూడాలి. ఈ సమ్మర్ స్లామ్లో రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అవుతుందా, లేదంటే వేరే ట్యాగ్ టీమ్ మ్యాచ్ అవుతుందా. సో జెవుసో అయితే ఫ్రీగానే ఉంటారు, సో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగినా జరగచ్చు.